శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సభ్యమాశీలారా, విశేషణాలు ఇవే కదా. సరే, ప్రకృతంలో ప్రొఫెసర్ మార్తి వెంకటరామ శర్మ గారి శిష్యులందరూ కలిసి గురువుగారికి గౌరవ పురస్కారం, పూజా మహోత్సవం ప్రస్తుతం వారందరూ కూడాను ఏర్పాటు చేసుకున్నారు. శ్రీ వెంకటరామ శర్మ గారి విద్యా వైభవాన్ని గురించి వారికి ఉండేటటువంటి విశేషణాల వల్లే మనకు స్పష్టంగా తెలుస్తోంది. పురోహిత సార్వభౌమ, అధ్యాపక శిరోమణి, స్మార్త రత్న, ఆగమద్యుమణి, స్మార్త విద్యానిధి. అలాగా వారు నిర్వహించినటువంటి స్థానాలు, ఉద్యోగాలలో ఉండేటువంటి హోదాలు, విశ్రాంత ఆచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి సంబంధించినటువంటి వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం, కేసరగుట్ట, కోటప్పకొండ, ఇలా వారిని గురించినటువంటి విశేషాలు మనం ఎన్నో దీంట్లో విన్నాం. ఇంకా అనేకం ఉన్నాయి. సంగ్రహంగా చెప్పినటువంటి మాటలు ఇవి. ఇంతవరకు కూడా చాలామంది వక్తలు వారిని గురించి విశేషాలన్నింటినీ కూడాను వారు తెలియజేశారు. మళ్ళీ అదే కనుక మళ్ళీ ప్రారంభించినట్టయితే పిష్టపేషణంలాగా ఉంటుందని, అవన్నీ అపూర్వంగా ఉండాలని వాళ్ళ వాక్యాలన్నింటినీ కూడానని నేను దాన్ని తాకట్లేదు. ఇంకా కొత్త విశేషం ఏదైనా ఉంటుందా ఏమిటి అని ఆలోచించాను. అయితే అందరికీ తెలిసినవు, కానీ ఈ లోకంలో ఈ స్మార్త విద్య అనేటటువంటి దాని గురించి ఏదో అభిప్రాయ భేదాలు, స్మార్త విద్య, శ్రుత విద్య ఒకటే కానీ రెండు కాదు, ఇంట్లో ఏవో అనేక వికల్పాలు అవి చెప్పున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా, అంటే ప్రధానంగా పంచదశ సంస్కారాలు, షోడశ సంస్కారాలు, వాటిని గురించినటువంటి విజ్ఞానం, దాని గురించినటువంటి ప్రబోధ, వాటికి ఆచార్యుడిగా నిర్వహించుట, ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి. దీన్ని ప్రధానంగా స్మార్త విద్యను గురించినటువంటి విశేషాలుగా లోకంలో ఒక వ్యవహారం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాను. అయితే శ్రౌత విద్యలు ఉన్నాయి, వేదాలున్నాయి, వాటిలో అధ్యయనాలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల, అలాగే శాస్త్రాధ్యయనాలు జరుగుతున్నాయి. కానీ స్మార్త విద్యాధ్యయనం విషయంలో ఇది చాలా అరుదు అని నేను భావిస్తూ ఉంటాను. దీని గురించి చాలా కాలంగా, ఇంచుమించుగా నా విద్యాభ్యాస కాలంలో, ఆ రోజుల్లో వేద పాఠశాలల్లో ఈ స్మార్త పాఠశాలతో కలిపి ఉన్నటువంటి పాఠశాలలు కొన్ని ఉన్నాయి. అంటే వేదము, స్మార్తము రెండు కూడా అక్కడ బోధిస్తూ ఉండడం అనేది ఉంది. కానీ అవి ఎంతో గొప్ప ఎక్కువగా విద్యార్థులను బోధించినటువంటివి కాలేకపోయినాయి. ఏదో పరిమితంగా ఆ సమయంలో అక్కడ ఉండేటువంటి విద్యార్థులకి ప్రబోధ చేయటం అలాంటిది ఏదో జరిగినాయి. దాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఆ రోజుల్లో పెద్దలందరూ కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నాలంతగా సఫలం కాలేదు అనుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఈ స్మార్త విద్యను గురించి ఈ ప్రపంచంలో ప్రస్తుత కాలంలో 15 పంచదశ సంస్కారాలు చాలా ముఖ్యమైనటువంటివే. ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సంస్కారాల పట్ల ఆసక్తి ఉండి చేయించుకోవాలి అనేటటువంటి అభిప్రాయాలు కలవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారందరికీ కూడా చేయించడానికి తగినటువంటి ఆచార్యులు లేరు, తక్కువగానే ఉన్నారు. ఒకానొక ఇప్పుడు చూడండి, మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, వివాహాలు, ఉపనయనాలు ఈ ముహూర్త కాలాలలో అసలు
మన ఇంట్లో పెట్టుకున్నటువంటి కార్యక్రమాలకు చేయించే వాళ్ళు కూడా దొరక్క కొన్ని చోట్ల ఇబ్బంది పడుతూ ఉంటారనే మాట వింటూ ఉంటాం. అంటే ఏమిటి, చేయించేవాళ్ళు లేరు, తక్కువ. చేయించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, చేయించేవాళ్ళు తక్కువ. అటువంటి కొరత లేకుండా మన వెంకటరామ శర్మ గారు చాలామంది విద్యార్థుల్ని తదేక దీక్షగా, ఎందుకంటే ఆ మాట అనాల్సి వస్తుంది, ఈ స్మార్త విద్యలోకి వచ్చిన తర్వాత వారి దగ్గర కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. బయట పాఠశాలలో కూడా మేము చూస్తూనే ఉంటాం. వీళ్ళు చదువుకోవడం కోసం వస్తారు. సహజంగా నవగ్రహ మంత్రాలు, విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, ఇంకా అలాంటివి కొద్దిగా చతుష్పాత్రం, షట్పాత్రం, ఇలాంటి ప్రయోగాలు, వాటి గురించినటువంటి విజ్ఞానం ఏమాత్రం కొద్దో గొప్ప అది చదువుతున్న వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే దాంతోనే వాడు సంపాదించుకోవడం కుదురుతుంది. అంచేత ఎక్కువగా మరి చేయించుకునే వారితో వీళ్ళకి అనుబంధం ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ధన సంబంధం కూడా ఎక్కువగా ఉంటుంది. దానివలన ఈ విద్య చివరిదాకా పూర్తిగా కొనసాగించి చదువుకునే వాళ్ళు చాలా తక్కువగా కనపడుతూ ఉంటారు అక్కడ అన్ని చోట్ల. కానీ అటువంటి వాట్లను అన్నిటినీ కూడాను పరిచయించి ఆ విద్యను బోధించాలనేటటువంటి సంకల్పంతో, లేకపోతే ఆయన కూడా చాలా చదువుకున్నారు కాబట్టి చాలా చోట్ల చాలా మరి ఉపనయన వివాహాది సంస్కారాలను చేయించుకుంటూ ధనాన్ని ఆర్జించి ఏదో ఆ లైన్లో ఉండేవారేమో. కానీ ఆయన అట్లా పెట్టుకోలే. దీన్ని విద్య శిష్యముఖం చేయాలి, లోకంలో ప్రచారం చేయాలి, లోకంలో వ్యాప్తింపు చేయాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఒకే చోట కూర్చుని తనకు ఉండేటటువంటి అవకాశాలు కూడా తగ్గించుకుని కేవలం ఈ విద్య ఎందే ఆసక్తితో విద్యని ప్రపంచకాలంలో ప్రచారం చేయాలనేటువంటి అభిప్రాయంతో వారు చేసినటువంటి తపస్సు అని నేను అనుకుంటాను. అది ఈ రోజున సఫలమైంది. ఇది ఒక విషయం. రెండోది, అనేక మంది విద్యార్థులు ఉంటారు, చదువుకుంటారు, వేదాలు చదువుకునే వాళ్ళ దగ్గర శిష్యులు ఉంటారు, అలాగే శాస్త్రాలు చదువుకునే వారి దగ్గర ఉన్నారు శిష్యులు. కానీ ఆ తర్వాత ఇందాకెవరో చెప్పారు, అధీత విద్యలు అయిపోయిన తర్వాత ఆచార్యుడిని శిష్యులు వదిలిపెట్టేస్తారు అని ఒక మాట ఉందిలేండి, ఒక శ్లోకం. కానీ అలా కాకుండా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులందరూ కూడా ఆయన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ రోజు వరకు, ఇప్పుడు చెప్పిన దాంట్లో చూస్తే శిష్యులు ప్రశిష్యులు కూడా ఉన్నారని దీంట్లో తెలుస్తోంది. ఈ రోజు వరకు వారిని గుర్తుంచుకుని, మా గురువుగారు వారి వల్ల మనం చదువుకున్నాం, మనం ఈ రోజున ప్రపంచకన్నా నలుగురిలో ఒకరిగా ఉంటున్నాం అనేటువంటి భావం మనసులో పెట్టుకుని ఈ గురువుని విస్మరించకుండా ఎంతో గౌరవించాలనే సత్సంకల్పంతో ఉండేటటువంటి సంప్రదాయం ఉంది చూసారా, ఇది ఎక్కడా చూడటం తక్కువే. ఒకవేళ ఏదైనా ఉన్నా ఏదో కొద్దో గొప్ప ఏదో పిలిచి ఒక రోజున ఆయనకి ఏదో తాంబూలం ఇచ్చి ఏదో మా ఇంట్లో వాళ్ళని అల్లా తేలిగ్గా జరగచ్చు కూడాను. కానీ ఇంత విశాలమైనటువంటి ప్రపంచంతో ఇంత వ్యవహారం చేస్తూ ఇంతమందిని సేకరించి ఇంతమంది మధ్యలో అనేక మందిని ఆదర్శప్రాయంగా ఉండే విధానంగా ఆ శిష్యులందరూ కూడాను ఇలాంటి భక్తిని వారి యందు నిరూపిస్తున్నారు అంటే ఇది మరొక విషయం, చాలా ఆశ్చర్యకరమైంది. ఈ లోకంలో ఈ గురు శిష్య సంబంధం ఎప్పుడు కూడా ఇలాగే ముందు కూడా ఉండాలి అని నేను భావిస్తూ, వారు కూడా కొంతమందికి ఇంకా విద్యను బోధిస్తూ వారి శిష్యుల వల్ల వారు కూడా గౌరవపడుతూ ఉండాలని, దీనికి అంతకీ కూడా మూల పురుషుడుగా వెంకటరామ శర్మ గారు ఉన్నారని వారిని అభినందిస్తూ నా ఉపన్యాసాన్ని ఉపసంహరిస్తున్నా. స్వస్తి. గురువు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు బ్రహ్మశ్రీ మార్తి లక్ష్మీ నరసింహశాస్త్రి గారు ఈ సభను ఉద్దేశించి సంభాషిస్తారు. నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చ. విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. వేదికను అలంకరించే పెద్దలందరికీ కూడా సాష్టాంగ నమస్కృతులు తెలియజేస్తూ, ఇప్పటిదాకా మా సోదరుడు వెంకటరామ శర్మ గురించి అనేక మంది పండితులు మహానుభావులు వారి ఆశీపూర్వకమైన విషయాలు చాలా చెప్పారు. ఆనందదాయకం. ఎన్ని చెప్పినా కూడా మా వెంకటరామ శర్మ గురించి తక్కువే అవుతాయి. నేను లౌకికమైన విషయాలు కొన్ని చెప్తాను. నాకు మా వెంకటరామ శర్మకు ఉన్న యొక్క అనుబంధం ఏంటంటే, వెంకటరామ శర్మ నాకు పెంతండ్రి గారు అబ్బాయి. 1970 నుంచి మాకు పరిచయం.
అనుపాలయం అనే గ్రామంలో నేను జన్మించిన తర్వాత 1970లో విజయవాడ వచ్చాం. అక్కడి నుంచి నాకు పినతండ్రి ఉన్నాడు, పినతండ్రి కుమారుడు వెంకటరామ శర్మ అని ఒక ఆనందం కలిగి మేమిద్దరం అన్నదమ్ముల పిల్లల కంటే కూడా స్నేహితులలాగా మైత్రీ బంధం మాకు ఎక్కువ ఉండేది. ఆ మైత్రీ బంధం అనుగుణంగానే మా ఇద్దరికీ కూడా ఉపనయనాలు ఒకేసారి జరిగినాయి. మా మైత్రీ బంధం ఎట్లా ఉండేదంటే ఏదైనా తేడా వస్తే ఇద్దరం అనుకోవటం అంటే పరస్పరం కూడా అభిప్రాయ భేదాలు విద్యలో కానీ ఏదైనా స్మార్త ప్రక్రియల్లో కానీ ఏదైనా ఉంటే ఇది కాదు అలా కాదు ఇలా అని మేము ఒకళ్ళం మా దేవాలయం మీద ఉండి చర్చ చేసుకునేవాళ్ళం. అంతేగాని ఎవరి మీద ఎవరం వైషమ్యాలు పెంచుకునేవాళ్ళం కాదు. భగవంతుడు మా మైత్రీ బంధాన్ని ఆనందించినట్టుగానే మా వివాహం కూడా ఒకేసారి జరిగింది. ఒకే ఇంటి పిల్లలను బ్రహ్మశ్రీ చంద్రపాటి కుటుంబరామ సిద్ధాంతి గారి పెద్ద కుమార్తెను నాకిచ్చారు, రెండవ కుమార్తెను మా వెంకటరామశర్మ గారికి ఇచ్చారు. అలా మా మైత్రీ బంధం అలా సాగుతూ ఉంది. ఏ విషయమైనా కూడా ఇప్పటికీ కూడా ఏదైనా చేయదలుచుకుంటే అరే రామా ఇలా చేద్దాం అనుకుంటున్నాను, బాగుందా లేదా అని అంటాను. అలానే వెంకటరామశర్మ కూడా అన్నయ్య ఇలా చేద్దాం అనుకుంటున్నాను రా, ఏం చేయమంటావు? నాకంటే 2 సంవత్సరాలు చిన్నైనప్పటికీ కూడా మీ ఇద్దరం ఏరా అనుకుంటే ఇక మైత్రీ బంధం మాకు. ఇలా చేద్దాం అనుకున్నారా అన్నయ్య, ఏం చేయమంటావు అనేటి మేమిద్దరం ఇప్పటికీ కూడా ఈరోజు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటాం. మా మైత్రీ బంధం అటువంటిది. 1994లో మా అబ్బాయి ఉపనయన సంస్కారం చేస్తుండగా మా వాడు అన్వారంభణ చేశాడు. అప్పటిదాకా మేము మా బాబాయ్ గారిని, బాబాయ్ మనం కూడా యజ్ఞాలు చేయవచ్చా, మనం శ్రౌత ప్రక్రియ ఎందుకు నేర్చుకోకూడదని మేము ఇద్దరు అడిగితే అది మనకు కాదురా, అదంతా దెందుకూరి వారు విష్ణుభట్ల వారు చేస్తుంటారు, మనకు లభ్యమయ్యేది కాదు అని మా బాబాయ్ గారు చెప్పేవారు. నిజమేనేమో అనుకునేవాడిని నేను. మావాడు మాత్రం పట్టుబట్టి మాకు ఏకరాత్రి వివాహం అయింది. అయినప్పటికీ కూడా మావాడు మళ్ళీ దీక్షకు బట్టి 4 రోజులు వివాహ సంస్కారం చేసుకొని 1994లో అన్వారంభణ చేశాడు. ఆ రోజే నాకు అనిపించింది, నాకు స్ఫూర్తి వాడే, నేను అన్వారంభణ చేయడానికి స్ఫూర్తి వాడే ఆ రోజే అనిపించింది. కానీ 96లో నేను కూడా ఉద్యోగానికి రావడంతో 91లో ఉన్న ఉద్యోగంలో ఉండే సౌలభ్యం వేరు, 96 తర్వాత వేరు, ఇప్పుడున్న వ్యవస్థ వేరుగా ఉంది. అందువల్ల ఉద్యోగ సమయంలో ఉండే అనేక ఇబ్బందుల వల్ల నేను అన్వారంభం చేయలేకపోయినాను. ఆ సమయంలో నాకు ఉపనయనం చేయించిన మహానుభావులు గుంటూరు శ్రీరామచంద్రమూర్తి సోమయాజు గారు, నువ్వు అన్వారంభం చేయరా అన్నారు. వెంటనే పదవీ విరమణ అయిన తర్వాత ఎప్పుడైతే రిటైర్ అయిపోయినానో వెంటనే మా వాడిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా అన్వారంభం చేశాను. ఇన్నిటికీ అనేక రకముల యొక్క ధర్మ కార్యములు చేయడానికి కానీ చేయించడానికి కానీ వాటి స్ఫూర్తి బాగా ఉంది ఎప్పుడు కూడా. ఇంకా మా మార్తివారి వంశానికి గొప్పతనం ఉందని తెలుసు, కానీ కొంతవరకు తెలుసు. ఇందాక దోర్బలవారు అలానే శ్రీపాదవారు చెప్పిన తర్వాత మా మార్తివారి వంశం అంటే ఆర్తి లేనివారు, ఆర్తిని పోగొట్టేవారు అని ఇందాక బాగా వారు విశ్లేషించారు, వారికి ధన్యవాదాలు. అలానే ఇందాక దోర్బల వారు సంస్కృతంలో ఉపన్యాసం చెబుతూ శిష్యులు అనేవాళ్ళు ఏదో గురువారి దగ్గర నేర్చుకున్నాం, ఇంత సంపాదించుకున్నాం, 2 మేళ్ళ కట్టాం, 4 కార్లు కొన్నాం అని కాదు. గురువారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ధర్మవ్యాప్తి, అటువంటి ధర్మవ్యాప్తికి పురోహిత అనే అర్థానికి సార్థకత్వం చేకూర్చాలి. అందరూ కూడా ధర్మకార్యానికి అన్నిటికీ కూడా ధర్మవ్యాప్తికి అందరూ కూడా ముందుండాలి. అట్లా ఉంటేనే గురువారి యొక్క రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారు అని దోర్బల వారు చెప్పారు. శిష్యులందరూ కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ మధ్యన ఒక శిష్యుడితో ప్రత్యక్షే గురవస్తుత్యాహ అన్న అంటే వెంటనే వాడన్నాడు, వెనక తిట్టుకోవాలా అని అడిగాడు. ప్రత్యక్షే గురవస్తుత్యాహ అంటే
ప్రత్యక్షంగా స్తోత్రం చేయరా, తరువాత ఆ స్తోత్రం చేసిన మూర్తిని మనసుతో స్థాపించుకొని మా హృదయంలో ప్రతిష్ఠించుకొని గురువారికి ఆశయం ఏదైతే ఉందో దానికై పాటుపడు అని అర్థం రాది, అంతకంటే వేరే భావం కాదు అని నేను చెప్పగలిగా. అటువంటి యొక్క వెంకటరామ శర్మకు ఈ వేద పండితుల యొక్క మహాపండితుల యొక్క ఆశీర్వచనం చేత, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత ఆరోగ్యము, ఆయుర్భాగ్యము, పుష్టిగా తుష్టిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిండు నూరేళ్ళు వాడు ధర్మ వ్యాప్తికి కృషి చేయాలని, కృషి చేసే శక్తి, సామర్థ్యం, స్థైర్యం, ధైర్యం అని కూడా పరమాత్మ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శిష్యులందరూ కూడా ఇవాళ ఏదో సన్మానం చేశాం వెళ్ళిపోయాము కాదు, గురువు గారికి ఆశయం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టాలి. ఇవాళ వందనం చేశాం, పూజ చేశాం అని మర్చిపోకుండా గురుగారు బాగున్నారా అని 15 రోజుకోసారి ఒకసారి ఫోన్ చేస్తే మాకు అదే ఆనందం, మాకు అదే తృప్తి. మీ వందనాలు, మీ ఆభరణాలు, మీ పూజలు ఇవన్నీ తాత్కాలికమైన ఆనందం కలిగిస్తాయి. కానీ ఒక రాత్రిపూట ఫోన్ చేసి గురువారు ఎట్లా ఉన్నారు, ఏదైనా అవసరం ఉందా రమ్మంటారా అని అని ఫోన్ చేశారంటే మాకు కలిగే ఆనందం అది వర్ణించడానికి లేదు. అటువంటి ఆనందాన్ని గురువారికి కలిగించాల్సిందిగా కోరుతూ, గురువారికి నిండు నూరేళ్ళు ఆయుర్భాగ్యం కలిగించాలని ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని, రామలింగేశ్వర స్వామి ప్రార్థిస్తూ, మా శేషాచార్య గారు సమయం గురించి చెబుతూ, శేషాచార్య గారు కదా బుస కొడుతున్నారు కాబట్టి నేను ఇంతటితో ఈ యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను. నమస్కారం. గురువుగారికి ధన్యవాదాలు. మన మీద ఉన్నటువంటి అనుగ్రహంతో, దయతో ఈ సభా కార్యక్రమానికి విచ్చేసి సభాధ్యక్షులుగా ఈ సభను నిర్వహిస్తూ మనకు సహకరించినటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాటి గారిని ఇప్పుడు విద్యార్థులు చిరు సత్కారంతో సత్కరిస్తారు. సభాధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ